గంజాయి అక్రమార్కులు పసుపు ప్యాకెట్లలో గంజాయి విక్రయాలకు కొత్త దారులు తెరలేపుతున్నారు. కొత్త పుంతులు తొక్కుతున్న సంఘటనలు రోజుకొకటి ఎక్సైజ్ దాడుల్లో బయటపడుతున్నాయి. కుక్కపిల్ల సబ్బు బిల్ల కాదేది కవిత కనర్కం అన్నాడు వెనకటికి ఒక కవి. చాక్లెట్లో విస్కీ పసుపు పొడి ప్యాకెట్లు గంజాయి విక్రయాలకు అనర్హం కాదు అంటూ గంజాయి అక్రమార్కులు పసుపు ప్యాకెట్లో గంజాయి విక్రయాలకు అక్రమార్కులు కొత్త దారులకు కొత్త పుంతలు తొక్కుతున్న సంఘటనలు రోజుకొకటి ఎక్సైజ్ దాడుల్లో బయటపడుతున్నాయి. బంజారాహిల్స్లోని ఒక ఐస్ క్రీం దుకాణంలో మద్యాన్ని వినియోగించి చాక్లెట్ తయారు చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. పబ్లపై దాడి చేసినప్పుడు డ్రగ్స్ తీసుకుంటున్న సంఘటనలు బయటపడుతూ వస్తున్నాయి. డ్రగ్స్పై కేసు నమోదు చేసిన ఎక్సైజ్ అధికారులకు 2 రోజులు గడవక ముందే పసుపు విక్రయాల మాటున గంజాయి అక్రమంగా విక్రయాలు చేస్తున్న వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నేహాబాయ్ అని ధూల్పేటకి చెందిన మహిళ పసుపు ప్యాకెట్లో గంజాయి పెట్టి అమ్మకాలు సాగిస్తున్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ తిరుపతి యాదవ్, ఎస్ఐ నాగరాజ్తో పాటు సిబ్బంది కలిసి గంజాయి పసుపు ప్యాకెట్లో 10 గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. పసుపు ప్యాకెట్లో గంజాయి అమ్మకాలు సాగిస్తున్న ఘటనను వెలుగులోకి తీసుకువచ్చిన ఎన్ఫోర్స్మెంట్ టీమును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ బీబీ కమలాసన్ రెడ్డి అభినందించారు.